బ్రేకింగ్ న్యూస్ నేడు బీజేపీ అధినాయకత్వం కీలక వర్క్షాప్ నిర్వహిస్తుంది. కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించే ఈ వర్క్షాప్కు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు సునీల్ బన్సాల్, అభయ్ పటేల్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, ఆఫీస్ బేరర్స్, ముఖ్య నేతలు ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ 11 ఏళ్ల పాలనతో పాటు మోడీ 3.0 ఏడాది పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా కేడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. కవిత లేఖ, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, ఆపరేషన్ సింధూర్పై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు తాజా రాజకీయాలు, భవిష్యత్ కార్యక్రమాలు వంటి అంశాలపై వర్క్షాప్లో చర్చించనున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ రోజు బీజేపీ నిర్వహిస్తున్న వర్క్షాప్ లో ప్రధానంగా ఎవరెవరు ముఖ్య నేతలు హాజరవుతున్నారు, ఏ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అఖిల, ఇవాళ బీజేపీ జరుపుకునే అఖిలపక్షం అంటే బీజేపీ జరుపుకునే ఏదైతే వర్క్షాప్లో పూర్తి స్థాయిలో భవిష్యత్ కార్యక్రమాలపైన దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ బీఆర్ఎస్ బీజేపీ అంశాలపైన కూడా కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కొన్ని అంశాలపైన, ఒకటి కవిత లేఖ సంబంధించిన అంశము, అట్లనే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న ప్రచారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో దీని మీద కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అట్లనే ఇటు ఆపరేషన్ సింధూర్ పైన కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య వార్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. దాని మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక అట్లనే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలు, ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో విస్మరించింది అనేది కూడా బీజేపీ చెప్తుంది. దాని మీద కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఈ బీఆర్ఎస్ బీజేపీ ప్రధానంగా విలీన అంశం ఏదైతే బీజేపీలో బీఆర్ఎస్ మెర్జ్ అవుతుందనేది ప్రధానమైన చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి అభయ్ పాటిల్ ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ వర్క్షాప్ కొనసాగుతుంది. దీనికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అట్లనే జిల్లాల అధ్యక్షులు ఈ సమావేశంలో హాజరవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రధానంగా గత కొన్నాళ్ళ నుంచి ఎప్పుడైతే కవిత తన తండ్రికి లేఖ రాసిందో ఆ లేఖ ప్రధానంగా బీజేపీలో అటు బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది, కుట్ర జరుగుతోంది. ఈ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ ముందుకు అడుగులు వేస్తుందంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి కవిత చేస్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవి బీజేపీని పూర్తి స్థాయిలో గ్రాఫ్ తగ్గిస్తుంది అనేది ఇప్పటికే బీజేపీ అంచనా వేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే 2 ఎమ్మెల్సీలు గెలిచి ఫుల్ జోష్ మీద ఉన్నటువంటి బీజేపీ ఇదే జోష్ని వచ్చే ఎన్నికల వరకు, వచ్చే స్థానిక ఎన్నికలు కావచ్చు, లేదంటే సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఇదే జోష్ను కొనసాగించాలి, ఇదే జోష్ మీద ముందుకు వెళ్ళాలని బీజేపీ ఒక అంచనాలో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కవిత ఎప్పుడైతే లేఖ తండ్రికి రాసిన లేఖలో ఏదైతే బీజేపీకి బీఆర్ఎస్కి మధ్యలో ఉన్న ఒప్పందం ఏదైతే బయటపెట్టిందో ఇది పూర్తి స్థాయిలో బీజేపీకి నష్టం వాటిల్లుతుంది అనేది అయితే బీజేపీ ఒక అంచనాకు వస్తుంది. దీని ఎట్టి పరిస్థితుల్లో ఈ లేఖకు సంబంధించి కవిత చేసినటువంటి ఆరోపణల నుంచి పూర్తి స్థాయిలో బయటకు వచ్చేందుకైతే బీజేపీ ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఎందుకంటే గతం నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే ఒప్పందం ప్రకారం కలిసి ముందుకు వెళ్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, గత పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, రిజల్ట్ కూడా ఉందనేది కేవలం ప్రచారం మాత్రమే కొనసాగుతుంది గతం నుంచి కూడా. కానీ ఎప్పుడైతే కవిత లేఖల్లో కావచ్చు, నిన్న మొన్న చేసినటువంటి చిట్చాట్ కావచ్చు, అట్లా మీడియా సమావేశంలో కావచ్చు, కీలకంగా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే అంశాలు తెర మీదకి రావడంతో దీని మీద ప్రధానంగా బీజేపీ ఫోకస్ పెడుతున్నటువంటి నేపథ్యం ఉంది. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సమస్యలు కావచ్చు, అట్లనే రాబోయే అంతర్జాతీయ యోగకు సంబంధించిన అంశాలు
కావచ్చు పూర్తి స్థాయిలో బీజేపీ దాని మీద కార్యక్రమాలు చేపట్టేందుకైతే సిద్ధమవుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. భవిష్యత్ కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి, మోడీ 11 ఏళ్ల పాలన అట్లనే 3.0 ఏడాది పాలన పైన ప్రజల్లోకి వెళ్లేందుకైతే బీజేపీ చాలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకైతే బీజేపీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అఖిల. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.